చేసుకోండి. మీ బ్యాచ్ వాళ్ళు రికార్డ్ చేస్తాం అది ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ కదా. పేషెంట్ డ్రెస్సింగ్ చేస్తుంటే అతను ఏమన్నాడంటే బయట మీరు స్ట్రైక్ చేస్తున్నారు కదా, మీకేంటి జీతాలు రావట్లేదా అని అనుకుంటారు. వాళ్ళకి తెలియట్లేదు మేము ఎందుకు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం, అందరి ముందు వచ్చి ఎందుకు కూర్చుంటున్నామని. ప్రతి ఒక్క పేషెంట్కి ఇప్పుడు తెలియాలి మేము ఎందుకు ఇక్కడ చేస్తున్నాం, ఎందుకు వచ్చామని. మా బాధలు ప్రతి ఒక్కరికి చేరాలి, మేము అనుకున్నది నెరవేరాలి. దీనికోసమే మేము అందరం కలిసి కూర్చుంటున్నాం. మీ డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ ఉంటేనే మేము సేఫ్గా ఫీల్ అయ్యి మేము ధైర్యంగా చేయగలుగుతాం. మేము ఒక్కళ్ళే ప్రతి ఒక్క పేషెంట్తో పోరాడాలి అంటే చేస్తాం. ఎంతవరకు వాళ్ళు మా మీద చేయేంత వరకు మేము ఆగాల. మీరు మాకు సెక్యూరిటీ కల్పించినంత వరకు మేమేమీ చేయము. సో అందుకని మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఎమర్జెన్సీస్ కానీ, ఓటీస్ కానీ, ఓపీ కానీ అన్నీ స్టాప్ చేసుకొని మేము ఇక్కడ కూర్చున్నాం. మాకు బాధ పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది అని, కానీ ఎంతవరకు మాది మేము పక్కన పెట్టుకొని మా సేఫ్టీ మేము పక్కన పెట్టుకొని మాకేమైనా పర్లేదు అనుకొని మేము చేయలేం కదా. మేము లేకపోతే నర్సరీ జరుగుతూ ఉన్నది. ఆ యొక్క పసిపాపని, ఆ యొక్క బస్ డ్రైవరే మానవ మృగంలా మారి అత్యాచారం చేశారు అంటే ఈ యొక్క చట్టాన్ని చూసి ఎవరికి భయం లేదు. ఈ యొక్క చట్టాన్ని చూసి అత్యాచారం చేసిన భయం లేదు, మర్డర్ చేసిన భయం లేదు, ఏం చేసిన భయం లేదంటే ఈ యొక్క పాలకులే మనల్ని ఆ భయం లేకుండా చేశారు. కాబట్టి మేమంతా మానవ మృగాల అత్యాచారాలు చేస్తాము, మానభంగాలు చేస్తాము, అవసరమైతే చంపివేస్తాము. మొన్న మనం కూడా చూస్తా ఉన్నాము, ఒక పసిబాబుని చంపేశాడని వాళ్ళ తాత తెలిసిన తర్వాత ఆ పాపని ముక్కలుగా నరిగి ఆ యొక్క శవం దొరకపోతే మా మనవుడికి శిక్ష పడదనే ఉద్దేశంతో అతను నాగార్జున సాగర్ అంటే కృష్ణానదిలో ఆ యొక్క ముక్కల్ని వేసేసారు. కాబట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసింది శిక్షలు కఠినతరంగా ఉండాలి. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా శిక్షలు రూపొందాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ జోడ 4వ రోజు మరి బెంగాల్లో జరిగిన దారుణ అత్యాచారానికి మరి మేము నిరసనగా 4వ తారీఖు మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. మరి దానికి అనుగుణంగా మరి మేము ఈరోజు ఎమర్జెన్సీని బ్లాక్ చేస్తున్నాము. అదేవిధంగా మరి మాతో పాటు దేశ నాయకులైన ఎస్ఎఫ్ఐ, తర్వాత ఏఐవైఎఫ్, తర్వాత తదితర జీడీఏ ఏపీ వాళ్ళు మాకు సహకారాన్ని అందించడం మాకు ఎంతగానో ఆనందదాయకం. ఒక మానవకాండకి నిరసనగా వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అలానే దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ జరుగుతున్న క్రమంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో డాక్టర్స్ వాళ్ళ భద్రత కావాలని అడగడం, దానికోసం వాళ్ళు నిర్ణయించడం. జూనియర్ డాక్టర్లు మెయిన్గా వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. సీనియర్ డాక్టర్లు ఇక్కడ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సిఆర్స్, ఎస్ఆర్స్ అండ్ సర్వీస్ పీజీస్ అయితే మాత్రం అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోలేదు, వాళ్ళు స్ట్రైక్లో పాల్గొనలేదు. అలానే ఆర్ఎంఓ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. మనం వెంటనే ఇమీడియట్గా మనకి వర్క్ సఫర్ కాకుండా ఉండటం కోసం డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి, హెల్త్ ఆఫీసర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. డిఎంహెచ్ఓ గారు కూడా మనకి దాదాపు 10 మంది డాక్టర్లను ఇక్కడ పంపించడం జరిగింది. అలానే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ని అడిగితే అక్కడ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్లో ఉన్న డాక్టర్లను కూడా దాదాపు ఒక 41 మందిని ఇక్కడ మనకి పంపించడం జరిగింది. 50 మంది ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చారు. ఆల్రెడీ ఫ్యాకల్టీ అంతా కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలక్టివ్ కానీ, ఎమర్జెన్సీ కానీ ఏది ఆపకుండా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను దాదాపు క్యాజువాలిటీ మొత్తం చూసి ఇచ్చాను. ప్రతి ఒక్క చోట డాక్టర్ ఉండేటట్టు, ఆ డాక్టర్లు ఎవరెవరు ఉంటున్నారు అనేది కూడా ఒక బోర్డు ఒకటి పెట్టేసేసి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసరు, అక్కడ ఉన్న డిప్యుటేషన్లో వచ్చిన డాక్టర్లు కానీ, సర్వీస్ పీజీలు కానీ, సీనియర్ రెసిడెంట్స్ పేర్లు కూడా రాసి, అలానే ఫార్మా డి విద్యార్థులు అయితే మాత్రం చలపతి నుంచి మనకు 60 మంది వచ్చారు. కేర్ డెంటల్ కాలేజీ నుంచి ఒక 15 మంది స్టూడెంట్స్ వచ్చారు. అలానే హిందూ కాలేజీ ఫార్మసీ నుంచి కూడా ఒక 5-10 మంది వచ్చారు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ పాయింట్లు మనం ఉపయోగించుకుంటూ వైద్యంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా, వైద్య సేవలు అందలేదనే ప్రాబ్లం లేకుండా చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అలానే ప్రతి ఓపీలో కానీ
డాక్టర్ల కొరత అనేది లేకుండా చూడటానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వచ్చి వాళ్ళ ప్లాన్ చేసేసి అందరికీ కూడా ఆర్డర్ వేయడం జరిగింది. అదే విషయం కూడా ఇవాళ నేను ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలానే మా పై అధికారి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం గారికి కూడా తెలియజేస్తాం. అలానే ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఏదైనా అలజడి లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం మేము పోలీసులను కూడా అభ్యర్థించాం. అలానే కొత్తపేట పోలీస్ స్టేషన్లో కూడా ఒక 4 పోలీసుల్ని, ఒక పెట్రోలింగ్ వ్యవస్థను కూడా ఇక్కడ ఇమీడియట్గా నెలకొల్పాలని వాళ్ళకి ఆదేశాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే ఎస్పీ గారికి కూడా మేము వాళ్ళకి ఒక విన్నపం పంపించాం. ఈ హాస్పిటల్లో ఉన్న కొన్ని